మిత్రమా, మనసుకి కనిపించే శక్తితో కంటికి కనిపించని యుద్ధం చేస్తున్నావు కదా. యుద్ధం అంటే మనకు గుర్తొచ్చేది ఆయుధాలు, రక్తం, ఇరు వర్గాల మధ్య జరుగుతున్న పోరు, అంతే కదా. కానీ ఎవ్వరూ చూడని యుద్ధం ఒకటి ఉంది. అది రక్తం చిందించదు, కత్తులు వాడదు, కానీ ప్రతిరోజు నీతో తలపడుతూనే ఉంటుంది. నువ్వు బయట నవ్వుతుంటావు, కానీ నీ లోపల మాత్రం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రపంచానికి కనిపించేది నీ ముఖం, కానీ నువ్వు రోజూ పోరాడేది నీ మనసుతో. అందుకే అడుగుతున్నాను, మనసుకు కనిపించే శక్తితో కంటికి కనిపించని యుద్ధం చేస్తున్నావు కదా. నువ్వు అనుకుంటావు నా శత్రువులు బయట ఉన్నారు అని, కానీ నిజం ఏంటో తెలుసా? నీ భయం, నీ అనుమానం, నీ గత జ్ఞాపకాలు, నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం, ఇవన్నీ కలిసే నీ మీద రోజూ దాడి చేస్తున్నాయి. నిన్ను ఓడించాలనుకునే మొదటి శత్రువు నీ మనసే. నీ శరీరానికి గాయం అయితే అందరూ అడుగుతారు, కానీ నీ మనసు రక్తం కార్చినా ఎవ్వరూ గమనించరు. ఎందుకంటే ఈ యుద్ధం శబ్దం చేయదు, కన్నీళ్లు బయటపడనివ్వదు. నువ్వే నీ బాధని మౌనంగా దిగమింగాల్సి వస్తుంది. కానీ నిజం తెలుసుకో మిత్రమా, నీ మనసు చాలా శక్తివంతమైనది. నీ మనసే నిన్ను పైకి లేపగలదు, నీ మనసే నిన్ను పాతాళానికి తొక్కగలదు. ఒక్క ఆలోచన నీ జీవితాన్ని మార్చేస్తుంది, ఒక్క భయం నీ ధైర్యాన్ని చంపేస్తుంది. అందుకే గుర్తుపెట్టుకో, నీ ఆయుధం నీ మనసే, అలాగే నీ శత్రువు కూడా నీ మనసే. నువ్వు రోజూ ఓడిపోతున్నట్లు అనిపిస్తుంది కదా, రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు కదా, ఎవ్వరితోనూ మాట్లాడాలనిపించడం లేదు కదా. ఇవన్నీ నీ బలహీనతలు కాదు, ఇవి లక్షణాలు. నీ మనసు యుద్ధంలో అలసిపోయిందన్న సంకేతాలు. ఈ యుద్ధంలో నువ్వు ఒంటరివాడివి కాదు. నువ్వు అనుకుంటావు ఇలా, నేను ఒక్కడినే ఉన్నానేమో అని, కానీ కాదు. ఈ ప్రపంచంలో అత్యంత బలమైన వాళ్ళే ఈ యుద్ధాన్ని మౌనంగా చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా బయట ప్రపంచాన్ని కాదు, ముందు తమ మనసునే గెలవాలి. ఈ యుద్ధంలో ఓడిపోవడం ప్రమాదం కాదు, పోరాడటం మానేయడమే ప్రమాదం. ఇంకా చాలు అని మనసు చేతులు ఎత్తేసిన రోజే మనిషి లోపల చచ్చిపోతాడు. బతికున్న శరీరంలో చచ్చిపోయిన ఆత్మ అత్యంత ప్రమాదకరం. ఈ యుద్ధంలో గెలవడం అంటే డబ్బు, పేరు రావడం కాదు. గెలవడం అంటే నీ భయాన్ని దాటడం, నీ గతాన్ని నియంత్రించడం, నీ ఆలోచనలకు నువ్వు నాయకుడు అవ్వడం, నీ మనసు మీద నీ ఆధిపత్యం రావడమే నిజమైన విజయం. మిత్రమా, ఈ యుద్ధానికి భయపడి పారిపోవద్దు. మద్యం మత్తులో, నిద్రలో, సెల్ఫోన్లో సమయం గడుపుతూ దాక్కోవద్దు. ఒక్కసారి నీ మనసుతో మాట్లాడి చూడు. దానికి చెప్పు, నువ్వు నన్ను భయపెడుతున్నావు, కానీ నన్ను ఓడించలేవు అని. నువ్వు ధైర్యంగా మాట్లాడితే మనసు వినిపించుకుంటుంది. ఈ యుద్ధంలో భగవంతుడు కూడా నీతోనే ఉంటాడు. ఆయన బయట ఎక్కడో కాదు, నీ అంతరాత్మలో ఉంటాడు. నువ్వు మళ్ళీ నిలబడాలని అనుకున్న క్షణంలోనే ఆ శక్తి నీలో నిండుకుంటుంది. నువ్వు లేవాలని నిర్ణయించుకున్న రోజే దైవం నీ పక్కన నిలబడతాడు. నువ్వు ఇంకా పోరాడుతున్నావంటే, ఇప్పటికీ నీ లోపల యుద్ధం జరుగుతుందంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇంకా ఓడిపోలేదు. పోరాటం చేస్తున్నవాడే విజయానికి అర్హుడు. అందుకే నీ మనసుతో జరుగుతున్న యుద్ధాన్ని తక్కువగా చూడకు. అది నీ జీవితంలోని అత్యంత పెద్ద యుద్ధం. మరొక్కసారి అడుగుతున్నాను, మనసుకు కనిపించే శక్తితో కంటికి కనిపించని యుద్ధం చేస్తున్నావు కదా. నీ సమాధానం అవును అయితే నువ్వు బలమైన వాడివే, నువ్వు గెలిచేవాడివే. ఈ ప్రపంచాన్ని గెలిచేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మనసును గెలిచేవాడే నిజమైన యోధుడు.